శ్వాస హాస్పిటల్లో అలర్జీ ఆస్మా ట్రీట్మెంట్కు డిఫరెంట్గా ఎలా చేస్తారు అంటే బయట కంటే డిఫరెంట్ శ్వాస హాస్పిటల్లో ఏముంటుంది అంటే ఫస్ట్ ఆస్మా పేషెంట్కు సంబంధించినటువంటి పూర్తి హిస్టరీ తీసుకోవటం, ఎలర్జీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సేకరించడం. అంటే దేని వల్ల వస్తుంది అంటే ఎలర్జీ డస్ట్ వల్ల వస్తుందా, పోలెన్స్ వల్ల వస్తుందా, ఫంగస్ వల్ల వస్తుందా, కాక్రోచ్ వల్ల వస్తుందా, లేకపోతే ఇంకా దేని వల్ల వస్తుంది అనేది తెలుసుకోవటం. ఈ అలర్జీ ఆస్మాకు దిగిందా లేదా, ఊపిరితిత్తులో ఎంటర్ అయిందా లేదా, ఒకవేళ ఊపిరితిత్తులో ఎంటర్ అయినటువంటి ఆస్తమా ఏ దశలో ఉంది, మైల్డ్ గా ఉందా, మైల్డ్ పర్సిస్టెంట్ గా ఉందా, మైల్డ్ ఇంటర్మిటెంట్ గా ఉందా, లేకపోతే సివియర్ గా ఉందా, వెరీ సివియర్ గా ఉందా, ఏ దశలో ఉంది, ఇవి తెలుసుకోవటం. తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి అన్ని టెస్టులు చేయటం. చేసిన తర్వాత వాళ్లకు తాళానికి దగ్గర తాళం చెవిలాగా ట్రీట్మెంట్ ఇవ్వటం. అంటే ఈ విధంగా అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. అలర్జీ పేషెంట్ లో కానీ ఆస్తమా పేషెంట్ లో కానీ ముక్కు నుంచి మొదలు పెడితే కింది వరకు ఈ విధంగా అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు గాలి పీల్చడం వదలటం కష్టమవుతుంది. సో దీనికి ఏ స్టేజ్ లో ఉంది ఇన్ఫ్లమేషన్ ని బట్టి ఈ స్టేజ్ కి రావడానికి ఏ మందులు వాడాలి, ఎంతకాలం వాడాలి, ఏ టెక్నిక్ ద్వారా వాడాలి, ఏ వయసు వాళ్ళకి ఎలా వాడాలి అనేది శ్వాస హాస్పిటల్లో ఆస్తమా ఎడ్యుకేషన్ ద్వారా కూలంకషంగా వివరించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇలాంటి పేషెంట్లు మాటి మాటికి రాకుండా చేయటమే, హాస్పిటల్కు చీటి మాటికి రాకుండా చేయటమే శ్వాస హాస్పిటల్ యొక్క ఈ అలర్జీ ఆస్మా వైద్యంలో ముఖ్యమైనటువంటి డిఫరెన్స్. ఒకసారి శ్వాస హాస్పిటల్కి వచ్చిన తర్వాత వారానికి ఒకసారి రావటం, 15 రోజులకు ఒకసారి రావటం, లేకపోతే నెలకు ఒకసారి అడ్మిట్ అవటాలు, ఇంకా మిడ్ నైట్ పోయి ఎమర్జెన్సీలో అడ్మిట్ అవటాలు అనేవి జనరల్గా 98% వరకు ఉండవు. ఒకసారి వైద్యం చేస్తే లాంగ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం, 3 months కానీ 4 months కానీ. తర్వాత 2-3 సార్లు కనుక వచ్చినట్లయితే చాలా వరకు ఆస్మా అనేది మీకే అర్థమైపోతుంది. ఏ టైంలో డాక్టర్ కాడికి పోవాలి, ఎంతకాలం వాడాలి, ఏ మోతాదులో వాడాలి, డోసులు ఏ విధంగా తగ్గించుకుంటూ వస్తాము అనేది మీకు అర్థమైపోతుంది. అప్పుడు పిల్లల పెరుగుదల ఆగదు, చదువులు ఆగిపోవు, ఆటపాటలు కూడా ఆగిపోవు. ఏ కార్యక్రమాలకు కూడా మీ యొక్క ఆస్తమా కానీ అలర్జీ కానీ అడ్డంకిగా మారదు. మీ కెరియర్కి కానీ మీ పెళ్లికి కానీ దేనికైనా సరే అలర్జీ ఆస్తమా అని ఒక అడ్డంకి అని భావించే వాళ్లకు ఆ అడ్డంకిని తొలగించడమే శ్వాస హాస్పిటల్ యొక్క ప్రత్యేకత.